హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తేవాలని ఆలోచన చేస్తోంది. వచ్చే 2 ఏళ్లలో సంస్థలో భారీగా డీజిల్ బస్సులు తగ్గుతాయని, వేలాది సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై పరుగులు పెడతాయని ఆర్టీసీ ధీమా వ్యక్తం చేసింది. ఆర్థిక నష్టాలకు కారణమైన డీజిల్ బస్సులను రోడ్డు రవాణా సంస్థ క్రమక్రమంగా వదిలించుకుంటోంది. కాలం చెల్లిన డీజిల్ బస్సులతో వాయు కాలుష్యం వెలువడుతుండటంతో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ ఆలోచన చేసింది. ఇప్పటికే 775 ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నడిపిస్తున్న యాజమాన్యం 2027 నాటికి దశలవారీగా మరో 2000 పైచిలుకు బస్సులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ వాహనాల వల్ల కర్బన ఉద్గారాలు తగ్గడంతో నగరవాసులకు శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బుల నుంచి ఉపశమనం కలగనుంది. ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఆర్టీసీ ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 25 డిపోలుంటే అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాదిలో మరో 275 అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఒక్కో డిపోలో 8 కోట్లతో బస్సు ఛార్జింగ్ కోసం హెచ్టీ కనెక్షన్లను టీజీఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో ద్వారా ఏర్పాటు చేసింది. వచ్చే 2 ఏళ్లలో అందుబాటులోకి రానున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం మరో 19 డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్టీ విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఇప్పుడు ఉన్న డిపోలకు అదనంగా మరో 10 కొత్త డిపోలు ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. వాటి మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో 392 కోట్ల రూపాయల మేర వ్యయమవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆధునిక సౌకర్యాలు ఉండటంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో ఎలక్ట్రిక్ బస్సుల్ని కేవలం హైదరాబాద్కే పరిమితం చేసిన అధికారులు క్రమక్రమంగా జిల్లాల్లో భారీగా పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర సర్వీసులుగా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్నారు. ప్రస్తుతం తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులతో రోజుకు 65,128 లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని, తద్వారా సంస్థకి 39 కోట్ల 83 లక్షల వరకు ఆర్థికంగా లబ్ధి కలుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులతో 167 టన్నుల వరకు కర్బన ఉద్గారాలు తగ్గుతాయని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు.